నా పేరు సయ్యద్ పాషా. మాదొచ్చేసి మహబూబాబాద్ జిల్లా. సో నాకు ఒక 7 సంవత్సరాల క్రితం నాకు శరీరం చాలా బరువు అయితే ఎక్కింది అండ్ లావుగా అయితే అనిపించింది. మళ్ళీ ఏ చేత కాకుండా ఉండేది, మొత్తం మొహం అంతా ఉబ్బేది. సో నేను కళ్ళు కూడా చాలా బ్లర్గా కనపడేది. దానికోసం నేను కంటి ఆసుపత్రులు కూడా తిరిగిన. సో వాళ్ళు కూడా చూసి ఏం అనలేదు. చాలా హెడేక్ అయితే చాలా లేసింది. సో ఈ 2 కళ్ళు బొమ్మల మధ్య అయితే హెడేక్ బాగా ఒక పిన్తో కూర్చున్నట్టు అయితే ఉండేది. సో నేను కొంచెం సస్పెక్ట్ చేసి న్యూరో ఫిజిషియన్ దగ్గరికి, మా దగ్గర ఉన్న న్యూరో ఫిజిషియన్ దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది. సో వెళ్తే ఎంఆర్ఐ స్కానింగ్లో పిట్యూటరీ గ్లాండ్కి ట్యూమర్ అయితే వచ్చింది. సో ఆ ట్యూమర్ కూడా చాలా పెద్ద సైజులో ఉంది. మందులో కూడా తగ్గడానికి వీలు లేకుండా ఉంది. ఆ ట్యూమర్ వల్ల కళ్ళలో ఉన్నటువంటి కళ్ళ నుండి మన బ్రెయిన్కి తీసుకెళ్ళి ఆప్టిక్ నర్వ్స్ అనేది చాలా సప్రెస్ అయ్యి కంటి చూపు అయితే చాలా బ్లర్గా కనపడింది. దానివల్ల నేను ఏది చదవలేకపోయాను, ఏది చూడలేక కూడా పోయాను. సో నాకు ఒక సార్ వల్ల మనకు డాక్టర్ రంధీర్ కుమార్ సార్ అయితే దగ్గరికి వచ్చిన. సో డాక్టర్ రంధీర్ కుమార్ సార్ సీనియర్ న్యూరో సర్జన్. సో తను ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకొని నాకైతే చాలా ధైర్యాన్ని అయితే ఇచ్చాడు. సో ఇచ్చిన తర్వాత కొన్ని కాంప్లికేషన్స్ అయితే నేను ఫేస్ చేయడం జరిగింది. సో ఆ కాంప్లికేషన్స్ నా క్వాలిటీ ఆఫ్ లైఫ్ని అయితే చాలా దిగజార్చినాయి. సో దానివల్ల నేను ఏ పని సరిగ్గా చేయలేకపోయినాను. అండ్ ఏదైనా చదివేటప్పుడు కూడా కాన్సన్ట్రేషన్ కూడా పోయేది. అసలు చాలా అనీజీగా అనిపించేది. సో తిండి తినకుండా కూడా చాలా బరువు పెరిగేది. సో నడవడానికి కూడా చాలా ఇబ్బంది అనిపించేది. సో ఇన్ని కాంప్లికేషన్స్ వల్ల ఏమైందంటే మొత్తం హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయితే వచ్చింది. అన్ని హార్మోన్స్ అయితే హెచ్చుతగ్గుల వల్ల చాలా ఇబ్బందికి అయితే గురయ్యాను. సో తర్వాత సార్ ఈ కేసుని టేకప్ చేసి నాకైతే ఆపరేషన్ చేయడం అయితే జరిగింది. సో నాకు ఆపరేషన్ తర్వాత అయితే వెంటనే 1 రోజుల్లోనే కన్ను చూపు అయితే బాగా వచ్చింది. సో నాకు నార్మల్గా ట్యూమర్ లేనప్పుడు అయితే ఏ విధంగా ఉందో అట్లా వచ్చింది. సో నేను ఇక్కడ సారు చేయడానికి ముందు ఈ పిట్యూటరీ గ్లాండ్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా నేను గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ చూడడం జరిగింది. సో అందులో చాలామందికి వేరే దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఆపరేషన్ అయిన తర్వాత వాళ్ళకి చాలామందికి కంటి చూపు పోవడం జరిగింది. అండ్ వివిధ రకాల కాంప్లికేషన్స్ వచ్చినాయి. వాళ్ళు రేడియేషన్ కూడా వెళ్ళారు. సో నాకు అవన్నీ ఏం లేదు, కంటి చూపు వచ్చింది. కళ్ళు కూడా చాలా చక్కగా కనబడ్డాయి. ఇంకా వేరే కాంప్లికేషన్స్ కూడా ఏం రాలేదు. నన్ను 2 రోజుల్లోనే సార్ డిశ్చార్జ్ చేశాడు. సో 7 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు నేను సార్ని ఫాలోఅప్ చేస్తూనే ఉన్నాను. సో సారు ఏదైనా ఇబ్బంది అయినా కూడా టాబ్లెట్స్ రూపంలో అయితే ఇచ్చేది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు నా క్వాలిటీ లైఫ్ అయితే చాలా మారిపోయింది. సో సర్జరీ తర్వాత నా క్వాలిటీ లైఫ్ చాలా బాగుంది. సో ఎప్పుడైతే మనం నార్మల్గా ఉండేటున్నాం సేమ్ అట్లనే ఉన్నా. సో ఇప్పటికీ నేను సార్ని ఫాలోఅప్ అవుతున్నా. సో సార్ మాత్రం చాలా బాగా చూస్తున్నాడు. డాక్టర్ రంధీర్ కుమార్ సార్ దేవుళ్ళు అంటాడు నాకు. ఎందుకంటే సర్జరీ ఎలా చేశాడంటే అసలు సర్జరీ జరగలేదు ఈ అబ్బాయికి అన్నట్టుగా చేశాడు. చాలా బాగుంది. ఫ్యూచర్లో కూడా ఎటువంటి కాంప్లికేషన్స్ రావు అన్నట్టుగా సార్ అయితే చేశాడు. ఇప్పటివరకు అయితే నాకు ఎటువంటి కాంప్లికేషన్స్ లేవు. నేను సంవత్సరానికి ఒకసారి సార్ని అయితే ఫాలోఅప్ చేస్తున్నాను.